ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన ఉధృతమైంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సమీపంలో రైతులు జాతీయ రహదారిపై దిగ్బంధనానికి దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పొగాకు కంపెనీల వైఖరితో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు రైతు నాయకులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన రైతు సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆర్డీఓ కార్యాలయానికి తరలించి వినతి పత్రం స్వీకరించగా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. 100 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఈ పొగాకు ధరలు పడిపోవటం మీద చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీసుకొచ్చిన ఫార్ములా కేజీ 240 రూపాయలు, 190 రూపాయలు, 110 రూపాయలు అనే ఫార్ములా అది రైతులకు ఉపయోగపడేది కాదు, కంపెనీలకు ఉపయోగపడేది. గత సంవత్సరం బ్లాక్ బెర్లీలో కూడా చూసాం. 16,000, 9,000, 6,000 అన్నప్పుడు అలా 16,000 కార్యక్రమం పోయింది. చివరికి 9,000, 6,000 ఎక్కువ 6,000కి వెళ్ళిపోయింది. అందుకని ఇది ఎందుకని రైతులకు నష్టం కలిగించేది. దీన్ని విత్డ్రా చేసుకొని ముఖ్యమంత్రి గారు కొత్త ఫార్ములాతోటి కేజీ 250 రూపాయలు యావరేజ్, అంటే 300 పైన కొంత ఉండాలా, ఆ విధంగా మిగతాది ఏంటంటే 200 కిందకి పోకూడదు. ఆయన 110 రూపాయలు చెప్పాడు. ఈ కంపెనీలన్నీ ఆబాట పడతాయి, ప్రమాదం జరుగుద్ది. అందుకని దీన్ని విత్డ్రా చేసుకొని కొత్త ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి మరీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. మేము పొగాకు రైతులు, మేము పొగాకు పండించి మా ఊరు మొత్తం పొగాకు ఎక్కువ పండించేది. పొగాకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ధర్నా చేయడానికి, రాష్ట్ర రోకో చేయడానికి ఈరోజు త్రాగంతో వచ్చి ఉన్నాము. మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. 1000 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కేటాయించి కొనుగోలు చేయాలి. లేక ప్రతి కేజీకి 50 రూపాయలు పొగాకుకి ఎక్స్ట్రా ఇస్తే